మానవత్వం మంటగలిసిన ఘటన ఇది. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. మాటలు రాని దివ్యాంగ యువతిపై అత్యాచారం చేసి గొంతు కోసి పరారయ్యాడు దుర్మార్గుడు. తల్లిదండ్రులకు విషయం చెప్తే వారిని చంపేస్తానంటూ కూడా బెదిరించాడు ఆ యువకుడు. మనస్తాపంతో ఆ యువతి ఉరేసుకుంది. అల్మాస్ గూడలో 12 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం ఒక్కసారిగా కలకలం రేపింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఆ యువతిని గొంతు కోసి పరారయ్యాడు ఆ దుర్మార్గుడు. పైగా ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరించిన ఘటన చోటు చేసుకుంది. గొంతు కోసి పరారయ్యాడు. ప్రస్తుతం పోలీసులు దీనిపై దర్యాప్తు చేసిన పరిస్థితి కనబడతా ఉంది. తల్లిదండ్రులకు విషయం చెప్తే వారిని చంపేస్తానంటూ కూడా బెదిరించాడు. అల్మాస్ గూడలో 12 ఏళ్ల నుంచి ఏడుకొండలు నివాసం ఉంటున్నాడు. ఏడుకొండలు ఇద్దరి కూతుర్లకు మూగా చెవుడు ఇంటి దగ్గరే ఉంటుంది పెద్ద కూతురు. ఆ పెద్ద కూతురుపై ఎదురింట్లో ఉన్న శ్రీకాంత్ అత్యాచారం చేశాడు. తర్వాత గొంతు కోసి పరారయ్యాడు. వెంటనే హాస్పిటల్కు యువతిని తరలించారు. ఇటీవల హాస్పిటల్ నుంచి యువతి డిశ్చార్జ్ అయింది. విషయాన్ని తన చెల్లికి సైగలతో చెప్పింది యువతి. తల్లిదండ్రులకు చెప్తానని అక్కకు చెప్పింది చెల్లి. అయితే తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ శ్రీకాంత్ బెదిరించడంతో భయంతో బాత్రూంలో ఉరేసుకుంది యువతి. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఘటన ప్రస్తుతం కలకలం రేపింది. ఒకసారిగా మీర్పేటలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మా కొలీగ్ సాగర్ జైన్ అవుతున్నారు. సాగర్, మీర్పేటలో ఒక మాటలు రాని యువతి దివ్యాంగురాలపై ఓ దుర్మార్గుడు నిజంగా మానవత్వం మంటగలిసిన ఘటన ఇది. ఆ యువతిని అత్యాచారం చేశాడు. అలాగే ఆమెను గొంతు కోసి పరారైన ఘటన ప్రస్తుతం చోటు చేసుకుంది. సో ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూస్తున్నాం స్క్రీన్పై. సో ఏం జరిగింది ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలండి? మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న యువతి దివ్యాంగ యువతి డెఫెండమ్ యువతి ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆత్మహత్య వెనుక ఏంటి కారణాలన్న అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఎదురుగా ఉండే యువకుడు శ్రీకాంత్ అనే యువకుడు గత కొన్ని రోజులుగా ఆమె పైన అత్యాచారానికి పాల్పడుతున్నాడు. ఏదైతే బాధితురాలు చెవిటి కావడంతో ఎవరికి చెప్పుకోలేకపోయింది. ఒకవేళ చెప్తే మీ తల్లిదండ్రులను నిన్ను హత్య చేస్తానని చెప్పి కూడా బెదిరించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు రోజువారీ పని చేసుకుంటూ వాళ్ళు బయటికి వెళ్తారు. బాధితురాలు టైలరింగ్ చేసుకుంటూ కూడా నివాసం ఉంటుంది అల్మాస్ గూడలోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో. అయితే 20 రోజుల క్రితం ఒకసారి అత్యాచార యత్నం చేశాడు నిందితుడు శ్రీకాంత్. అయితే అప్పుడే ఈమె పైన గొంతు పైన బ్లేడ్ తో దాడి చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అంటే ఆమె అరుపులు బెదిరింపులు ఇంట్లో వాళ్ళకి చెప్తామని చెప్పి కొంత ఆమె అరవడంతో ఎవరికి చెప్పొద్దు అంటూ ఆమె కొంత ప్రతిఘటించింది. సో ఈ సందర్భంగానే ఆమె ఎవరికైనా చెప్తుందన్న భయంతో శ్రీకాంత్ అనే నిందితుడు ఆమె గొంతు కోసాడు. సో అప్పుడు కూడా ఆ యువతి ఎవరికి చెప్పుకోలేకపోయింది. అప్పుడు ఆత్మహత్య చేసుకుందని భావించిన తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న ఓఎస్సీ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వాళ్ళు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మీర్పేట్ పోలీసులు అప్పుడే ఆ బాధితురాలు స్టేట్మెంట్ తీసుకోవాల్సి ఉండే. ఎందుకంటే ఒకవేళ ఆమె స్టేట్మెంట్ తీసుకుంటే ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటి, వేధింపులకు పాల్పడుతున్న నిందితుడి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంటుండే. కానీ అప్పుడు ఈ చేయకపోవడం వల్ల ఆమె డిశ్చార్జ్ అయింది. డిశ్చార్జ్ అయిన కొన్ని రోజుల తర్వాత కూడా ఇదే తరహాలో శ్రీకాంత్ ఆ కామాంధుడు వేధింపులకు పాల్పడ్డాడు. అనేక మార్లు ఆమె పైన అత్యాచార యత్నం చేసే ప్రయత్నం చేశాడు. సో బాధితురాలు ఇదంతా నా వల్లే జరుగుతుంది, సో నా కుటుంబాన్ని కూడా ఏమైనా చేస్తాడనే భయంతో నేనే లేకుండా ఉంటే బాగుంటుందని చెప్పి ఆ చెల్లికి కూడా ఆమె కొన్ని విషయాలు షేర్ చేసుకుంది. ఎందుకంటే ఇద్దరు మూగా చెవిటి కావడంతో అక్క చెల్లెళ్ళు కొంత సైగల ద్వారా షేర్ చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు ఎట్లా జరిగిందన్న అంశాలు ఆమె చెప్పలేని సందర్భంలో కూడా బాధితురాలు తన చెల్లికి కొన్ని ఫోటోలను డౌన్లోడ్ చేసి నా పైన ఈ విధంగా అత్యాచారం చేశాడు, నా నోరు నొక్కేసి ఈ విధంగా అత్యాచారం చేశాడు అన్న అంశాలు కూడా ఆమె ఫోటోల ద్వారా కూడా చెల్లికి చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. చెల్లి తల్లిదండ్రులకు చెప్తానన్నా కూడా తల్లిదండ్రులకు చెప్తే తల్లిదండ్రులను మనల్ని చంపేస్తానని బెదిరించాడు శ్రీకాంత్ అని చెప్పి ఆమె తన బాధని చెల్లికి వ్యక్తం చేసింది. ఆ చెల్లి కూడా మీడియాతో సైగల ద్వారా ఆ వివరాలను వెల్లడిస్తూ కొంత హృదయ విదారకంగా కనిపించింది. అమానుష ఘటన జరిగిన అనంతరం కూడా వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. సో 108 సెక్షన్ బిఎన్ఎస్ ప్రకారం కూడా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. సో
ఈ చెల్లికి చెప్పిన అనంతరం కూడా ఇక ఆమె తమ కుటుంబానికి ఏదైనా శ్రీకాంత్ నుంచి భయం ఉంది, సో ఇప్పటికైనా ఏదైనా చేస్తాడన్న భయంతో ఆమె తాను లేకుంటే మా వాళ్ళంతా సేఫ్ గా ఉంటారని భావించి ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో చెల్లి పైకి బట్టలు తీసుకురావడానికి వెళ్ళిన సందర్భంలో, టెరెస్ పైకి వెళ్ళిన సందర్భంలో ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పోలీసులు ఇప్పుడు ఆ నిందితుడిని పట్టుకున్నారా? ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడా నిందితుడు? ఈ రోజు బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మీరుపేట పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 108 ఆత్మహత్యకు ప్రేరేపించిన సెక్షన్ ప్రకారం కూడా శ్రీకాంత్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ కి తన ఇంటి ఎదురుగానే, ఏదైతే బాధితురాలు ఇంటి ఎదురుగానే శ్రీకాంత్ వల్ల వదిన నివాసం ఉంటున్నారో ఆ వదిన కూడా కొంత సహకరించినట్లు కూడా వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. సో శ్రీకాంత్ పైన అయితే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. శ్రీకాంత్ కోసం, నిందితుడి కోసం గాలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆ నిందితుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, నిందితుడు కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో నిందితులను పట్టుకునేందుకు ఒక బృందాన్ని పోలీసులు ఏర్పాటు చేశారు. గాలిస్తున్నట్లు కూడా నిందితుని పట్టుకున్న అనంతరం కూడా మరికొన్ని కీలక అంశాలు తెలిసే అవకాశం. ఎందుకంటే మూగ చెవిటి యువతి పైన ఈ అత్యాచారం చేయడం ఎన్ని రోజులుగా ఇవ్వడం జరుగుతుంది, ఎన్ని రోజులుగా ఆమెను మనోవేదనకు, వేధింపులకు గురి చేస్తాడన్న అంశాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి ఈ ఘటన జరగడంతో స్థానికులు కలకలం రేపిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్న కూడా మరికొన్ని సంచలన విషయాలు ఈ అంశంలో బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రామదాస్. రైట్ సాగర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో ఇది దారుణ ఘటన. హైదరాబాద్ మీర్పేటలో దారుణం జరిగింది. మాటలు రాని దివ్యాంగ యువతిపై అత్యాచారం చేసి గొంతు కోసి పరారయ్యాడు యువకుడు. తల్లిదండ్రులకు విషయం చెబితే వారిని కూడా చంపేస్తానంటూ బెదిరించాడు. మనస్తాపంతో ఆ యువతి ఉరేసుకుంది. అల్మాస్గూడలో 12 ఏళ్ల నుంచి ఏడుకొండల కుటుంబం నివాసం ఉంటుంది. ఏడుకొండలకు 2 కూతుర్లు, వారిద్దరికి కూడా మూగా చెవుడు. ఇంటి దగ్గరే ఉంటున్నారు. పెద్ద కూతురిపై ఎదురింట్లో ఉన్న శ్రీకాంత్ అత్యాచారానికి పాల్పడ్డాడు. తర్వాత గొంతు కోసి పరారయ్యాడు. వెంటనే హాస్పిటల్కు ఆ యువతిని తరలించారు. ఇటీవలే హాస్పిటల్ నుంచి యువతి డిశ్చార్జ్ అయింది. విషయాన్ని తన చెల్లికి సైగలతో చెప్పింది యువతి. తల్లిదండ్రులకు చెప్తానని అక్కకు చెప్పింది చెల్లి. అయితే తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానని శ్రీకాంత్ బెదిరించడంతో భయంతో బాత్రూంలో ఉరేసుకుంది ఆ యువతి. ఘటనపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అమానుష్య ఘటనపై స్థానికులు మండిపడుతున్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలంటూ కోరుతున్నారు. వాళ్ళ తమ్ముడు ఉంటాడండి, వాడు శ్రీకాంత్. 20 రోజుల కిందట వచ్చి మా పాపని మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. చేసి ఆ అమ్మాయిని గందరగోళం చేస్తే ఈ అమ్మాయి భయపడేసి ఇదంతా చేస్తే ఈ పాప వచ్చి చూసింది. గొంతు కోసాడు. అప్పటికి ఆ అమ్మాయి లొంగలేదని గొంతు కోస్తే ఈ అమ్మాయి చూసిందని చెప్పేసి వాడు బాత్రూంలో పోయి దాంకున్నాడు. దాంకుంటే ఈమె వచ్చేసి లోపలికి గడి పెట్టేసేసి వాళ్ళు వదిన ఇక్కడ ఎదురింట్లో ఉంటుంది, ఆమె తీసుకొచ్చేసి ఈమె అక్కడ పంపించేసి ఇంటి వాళ్ళు పైన ఉంటే వాళ్ళని వెళ్ళటానికి పై పోయి కిందకి వచ్చేసరికి ఏమో బండి బయటికి పంపించేసింది. ఇంట్లోకి వచ్చేసి ఇంకా అంతలోకి ఆ ఇంటి ఆయన నాకు ఫోన్ చేసాడు. నేను వచ్చినాక వాడు గోడ దూకి అటు వెళ్ళిపోయాడు. అంట అటు వెళ్ళిపోయాడు. ఇంక ఏం చూసి మాకు ఇంటి ఆయన ఫోన్ చేస్తే నేను వచ్చేసరికి ఇంకా అంబులెన్స్ ఎక్కిచ్చారు. ఇంకా 2 మాటలు రావండి వాళ్ళకి. ఇవాళ చూస్తే నిన్న వాడు ఎక్కడి నుంచి వచ్చాడో మళ్ళీ బెదిరించేసరికి ఇంకా మళ్ళీ నన్ను ఏదైనా చేస్తాను, మీ అమ్మ నాన్న చంపుతాము అని చెప్పేసరికి ఇప్పుడు మళ్ళీ ఆమె భయపడేసి మళ్ళీ మా అమ్మను మా నాన్న ఏమన్నా చేస్తారని, నేను బతుకుంటేనే కదా ఇదంతా అని చెప్పేసి ఇంకా ఆమె సూసైడ్ అవ్వడం చేసింది. శ్రీలక్ష్మి. గతంలో ఏం పెట్టలేదు. అప్పుడు అంటే మనకి ఇదంతా ఇంత ఐడియా లేదు. ఇప్పుడు ఈ పాప మొత్తం నాకు సైకిల్లోనే మొత్తం చెప్తుంది. నిన్న ఏం చనిపోయినాక చెబుతుంది మమ్మల్ని ఎట్లా బెదిరించారు, ఎట్లా చేశారని. ఏం చెప్పారు పోనీ. నేను పెద్దమ్మని అయితే అమ్మాయి మా కూతురు. అమ్మాయి పేరు శ్రీలక్ష్మి. పిల్లలు 2 ఇంట్లోనే ఉంటున్నారు. వీళ్ళిద్దరు తల్లిదండ్రులు బయట పనికి వెళ్తారు. పొద్దున వెళ్తే సాయంత్రం వస్తారు. తను మధ్యాహ్నం వచ్చి అన్నం తినేసి వెళ్ళారు. తొందరగా వెళ్ళిపోయారు. ఆ రోజు పిల్లలు 2 ఉన్నారు. పిల్లలు 2 ఉన్నది చూసి తను ఎదిరింటామా వీళ్ళకి క్లోజ్గా పరిచయం అయిందంట. చాలా రోజుల నుంచి, ఇప్పటి నుంచి కాదు, చాలా రోజు నుంచి పరిచయం అయ్యింది. పరిచయం అయ్యాక ఏమైంది, క్లోజ్గా ఉంటుంది కదా అని చెప్పి వీళ్ళు అనుకున్నారు. వాళ్ళ మరిది తను పిల్లల్ని ఇట్లా చేసింది. వాళ్ళ మరిది తన పేరు శ్రీకాంత్ అంట. మేము ఇక్కడ ఉన్నాం సార్, మేము వేరే దగ్గర ఉంటాం. పాపకి ఇలా అయినందుకు వచ్చినాక వీళ్ళు చెప్పిన దానికి నేను చెప్తున్నాను. అయితే ఏం జరిగిందంటే ఆ రోజు ఇతను వెళ్ళిపోయింది కదా, తను వెళ్ళిపోయినాక మా బట్టలు ఆరేసుకోవడానికి పైనకి వెళ్ళిందంట. పాప ఒకటి టైలరింగ్ చేస్తుంది.
పాప ఒక్కటి శ్రీలక్ష్మి టైలరింగ్ చేస్తుంది. ఇక ఒక్కతే ఉంది కదా అని చెప్పి ఇదే అదనని చూసుకొని ఆవిడ ఆయన లోపలికి పంపించేసింది. అది మాకు క్లారిటీ తెలియదు సార్, మాకు నిన్ననే తెలిసింది, ఇన్ని రోజుల నుంచి తెలియదు, మాకు నిన్న తెలిసింది. అది మేము అప్పుడే ఆ రోజు ఏమైంది, వాడు ఇంట్లోకి వచ్చి చాలా అమ్మాయి మీద అత్యాచారం చేసిండంట, మాకైతే తెలియదు. ఇక వచ్చి అత్యాచారం చేసేసి ఆ పాపను గొంతు కట్ చేసేసిండు. గొంతు కట్ చేసి ఆ లోపు 30 తారీఖు గొంతు కట్ చేసిండు. గొంతు కట్ చేస్తే మేమేమనుకున్నామంటే సార్, అమ్మాయికి మాటలు రావట్లేదు, ఈ చుట్టుపక్కల ఎవరన్నా ఏమన్నా అన్నారేమో, ఒకవేళ అట్లా చేసిందేమో, మాటలు రావు కదా, ఇట్లా ఎవరన్నా ఎక్కిరిచ్చారామా, అందుకని అట్లా చేసిందేమో అని మేము అనుకున్నాము. ఈ పాప పైనుంచి బట్టలు ఉతికేసుకొని కిందికి వచ్చే లోపల ఆల్రెడీ వాడు మొత్తం చేయాల్సిందంతా చేసేసాడు. పాపను చూసేసి తను బాత్రూంలో దాక్కున్నాడు. ఈ పాప చూసింది బాత్రూంలోకి వెళ్ళడం, చూసి లాక్ చేసేసింది బాత్రూమ్ డోర్. లాక్ చేసేసి ఎదురు వాళ్ళ వదిన ఉంది కదా, వాళ్ళ వదిన దగ్గరికి వెళ్ళి, అంటే తనకు తెలియదు కదా, క్లోజ్ గా ఉంటుంది కదా అని చెప్పి అక్క ఇట్లా జరిగిందని చెప్పి ఆమెకు చెప్పేసి వచ్చింది. ఆమెకు చెప్పి పైన ఓనర్స్ ఉన్నారు, ఆ రోజు ప్రతిరోజు ఉండరు, ఆ రోజు ఉన్నారు ఓనర్స్. అలా ఆమెకు చెప్పేసి ఈమె పైకి వెళ్ళిపోయింది ఓనర్స్ పిలిచి రావడానికి. ఈమె పైకి వెళ్ళే గ్యాప్ లో ఆవిడ ఏం చేసింది అంటే, తను వదిన, శ్రీకాంత్ వాళ్ళ వదిన, శిరీష అంట, వదిన వచ్చి బాత్రూమ్ డోర్ తీసేసి తను బయటికి పంపించేసి, తను డైరెక్ట్ గేట్ లోంచి కూడా వెళ్ళలేదు, పక్కింట్లో గోడ దూకి అవతల ఇంట్లోంచి వెళ్ళాడంట. అది తను చూసాడంట, ఇంటికల్లా తను చూసాడంట తను వెళ్ళడం. ఇక చెప్పారు కదా సార్, రియాలిటీ చెప్పారు కదా, అది మాకు చెప్పలేదు. మేము కేసు ఏం పెట్టలేదు సార్, మేము పిల్లలు అది ఇది అంటున్నారని అట్లా చేసుకుందేమో అని మేము అనుకున్నాం. తనకి ఫోన్ చేసినట్టు, మా మరిదికి ఫోన్ చేసినట్టు ఓనర్, ఫోన్ చేస్తే తను తొందరగా వచ్చేసి హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు. ఓవైసీలో జాయిన్ చేస్తాం. ఓవైసీలో జాయిన్ చేస్తే ఆ డాక్టర్ వాళ్ళు పోలీసులు పిలిచారు. మాకు తెలియదు కదా, మేము ఉన్నదే చెప్పాము డాక్టర్ అక్కడ, అంటే ఈ మ్యాటర్ మాకు పూర్తిగా తెలీదు. ఈ పిల్లలు ఇంక అప్పటి నుంచి లోపల 2 పిల్లలే నలిగిపోతున్నారు. మాకు తెలియదు, వాళ్ళకి మాటలు రావు సార్, ఇద్దరికి రావు సార్. ఏం చెప్పలేదు సార్, జస్ట్ కుట్లేశారు. ఇక్కడ ఎందుకు కట్ అయిందని మమ్మల్ని అడిగారు, కట్ అయిన దానికి చెప్పాము. అవేం టెస్ట్ చేయలేదు వాళ్ళు. నిన్న అందరు కలిసి అన్నం తిన్న, మంచిగానే ఉంటుంది పాప, టైలరింగ్ చేసుకుంటుంది, అట్లా ఉండకు టైలరింగ్ చేసుకుంటుంది అంటే ఇంట్లో మొత్తం అట్లా వదిలేస్తే మళ్ళా వెళ్ళిపోతుందేమో అని చెప్పి మేము సరే పని చేసుకుంటుంది కదా అని వదిలేసాము. నిన్న అందరు కలిసి అన్నం తిన్నారు. అన్నం తిన్నాక తను వెళ్ళిపోయాడు. ఎవరు, మా మరిది వెళ్ళిపోయాడు బయటికి, తన పని మీద తను వెళ్ళిపోయాడు. ఈ పాప శుక్రవారం రోజు ఈ చిన్న పాప పెద్ద పాప మాట్లాడుకున్నారంట జరిగిన విషయం గురించి. అంతకుముందు జరిగిన విషయం గురించి వాళ్ళ భాషలో వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు శుక్రవారం నైట్. శనివారం కదా నిన్న ఈ పాప అన్నదంట, అమ్మకి చెప్దాము ఈ జరిగిన స్టోరీ, ఎవరికి చెప్పొద్దు, అమ్మకి చెప్దాం అన్నదంట. వద్దు అమ్మకి చెప్పొద్దు, అమ్మని నాన్నని చంపేస్తా అన్నాడు. ఎవడు శ్రీకాంత్ అనేవాడు, చంపేస్తా అన్నాడు, అమ్మకి చెప్పొద్దు, అమ్మకి చెబితే నాన్న అమ్మ గొడవ వేసుకుంటారు, అమ్మని నాన్న ఏమన్నా చేస్తారని వాళ్ళు చెప్పారంట సార్ అని పాప అన్నది. ఈ పాపతోటి ఈ పాప ఏం చేసింది, అలా మమ్మీ తోటి పైకి వెళ్ళింది బట్టలు ఆరేస్తా అని, అంటే చెప్పాలనే డిసైడ్ అయ్యి పాప వెళ్ళింది. చెల్లి పైకి వెళ్ళింది, మమ్మీకి చెప్పేస్తుంది. మమ్మీ వచ్చి ఏమవుతుందో వాళ్ళ మీద గొడవ వేసుకుంటుందేమో, పాప భయపడి సూసైడ్ అటెంప్ట్ చేసింది సార్. జరిగింది అది సార్, వేసుకుంది. మాకు తెలియదు సార్ అసలు, అంటే ఈ స్టోరీ తను వచ్చిందంట, తను వచ్చి జస్ట్ అట్లా చూసి వెళ్ళిపోయింది. తను ఏ తప్పు చేయనప్పుడు ఇంట్లో ఉండాలి కదా సార్. ఈ చుట్టుపక్కల ఎవ్వరు వెళ్ళలేదు, వాళ్ళు ఎవరు ఏం తప్పు చేయలేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు. తను తప్పు చేసింది కాబట్టే కదా పారిపోయింది. ఈ రోజులు ఈ పాప ఇట్లా గొంతు కట్ అయిన దగ్గర నుంచి ఆ పాప ఆమె ఇంట్లో, ఆ శిరీష అని ఆవిడ ఇంట్లోకి రావట్లేదు సార్. అప్పటి నుంచి తగ్గించేసింది. ఎందుకు రావాలనుకున్నారు, చేస్తున్నాడంట. ఆదివారం మనసులో వచ్చింది డ్రెస్ చించేసాడంట, డ్రెస్ మొత్తం తీసేసాడంట, నోరు మూసేసాడంట, చేతులు విరగ తీసేసాడు. చేతులు వెనక్కి కట్టేసాడంట, కాళ్ళు కట్టేశారంట. ఈమె బట్టలేరేసి వచ్చి మొత్తం చూసిందంట, బాత్రూమ్ లో తాకున్నాడు. ఈమె గొళ్ళెం వేసేసింది తన బాత్రూమ్ లో దూరగానే. ఆమె వచ్చేసి తప్పు అయింది, మీ అమ్మకి నాన్నకి చెప్పాకండి, చెబితే వాళ్ళ కడుపుతోటి ఉంది.
బయట పెట్టుకుంటాను